హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ. చాలామంది కూడా ఈ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని ఇష్టపడతారు కదా. ఇప్పుడు మనం ఆ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 100 గ్రాముల వరకు ఎండు రొయ్యలను తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వాటిని వేయించుకోవాలి. రొయ్యల్ని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు చింత చిగురుని తీసుకొని ఈ విధంగా కాడలను తీసేసి ఆకుల్ని మొత్తం తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందామండి కడిగి. ఇప్పుడు ఎండు రొయ్యలని కూడా శుభ్రం చేసుకోవాలి మనం. వాటికి తోక తలకాయ ఉంటుంది కదండి, వాటిని మొత్తం తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ విధంగా రొయ్యలు మొత్తం శుభ్రం చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఆ నీళ్ళలో ఒకసారి కడగాలి. ఈ రొయ్యల్ని మనం కంపల్సరీగా కడగాలండి, లేకుంటే అందులో ఇసుక ఉంటుంది, మనకు తినేటప్పుడు రాళ్ళు తగులుతాయి. ఈ విధంగా కడిగి గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చింత చిగురిని కూడా మనం ఇలా 2 చేతులతో బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకి చింత చిగురు మంచిగా మగ్గిపోతుందండి. త్వరగా కడాలు కూడా నలిగిపోతాయి. ఈ విధంగా చింత చిగురుని నలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం అందులో వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకొని ఒక నిమిషం వరకు వాటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి మంచిగా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఈ విధంగా ఒక నిమిషం వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గినాక ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని అందులో వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి రొయ్యల్ని. ఇప్పుడు అందులో చింత చిగురు కూడా వేసుకోవాలి. చింత చిగురు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మనం చింత చిగురుని మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనకి చింత చిగురు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులో ఒక స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి కర్రీని. ఇప్పుడు ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీని. ఈ విధంగా మనం చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.